ఇక తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆశించిన పనులలో విజయం సాధిస్తారు. ఎదురు చూసిన విషయాల్లో మీకు ఆకస్మికంగా ఇతరుల యొక్క సహకారం లభ్యమవుతుంది. వృత్తిపరంగా విజయాన్ని సాధించడం, వృత్తిపరంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. అలాగే వృత్తితో పాటుగా మీ ఆలోచన విషయాల్లో మీరు ఆశించిన విజయాలు సాధించడానికి మీరు కొత్త ఆలోచనలు చేయడం, సంతాన వర్గంతో కలిపి కొన్ని చర్చలు చేయడం, అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, ఆ విషయంలో లోన్లు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు, ఆ విషయంలో గవర్నమెంట్ అధికారులని వాళ్ళని సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఎమోషన్స్, కొంత కోపం, అలాగే ఘర్షణాత్మకమైన ఆలోచనలు, కుటుంబ సభ్యులతో మీకు ఘర్షణాత్మకమైన వాతావరణం మొదలైన వాటిని మాత్రం తప్పనిసరిగా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మాటల వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం బట్టి ప్రియమైన వ్యక్తులతో ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు మీ ఆలోచనలలో ఆర్థిక సంబంధమైన విషయాలలో మీ వారితో మీరు సంప్రదించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వృత్తిపరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో మీకు ఆకస్మికంగా పెద్దల యొక్క తోడ్పాటు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారం, అలాగే నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా వ్యాపార వ్యవహారాలను పెంపొందించుకునే దిశలో మీరు చేసే ప్రయత్నాల్లో కూడా చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మీ శ్రమతో దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. డ్రైవింగ్ చేసేవారు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గృహ వాతావరణంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణానికి అవకాశం అనేది ఉంది కనుక గృహంలోని వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ, వాహనాలు నడిపేటప్పుడు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ, వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా అధిక శాతం గృహానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం, విద్యాపరమైన విషయాల మీద దృష్టి సాధించవలసిన పరిస్థితులు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కోసం ఎక్కువ శాతం కృషి చేస్తారు. అయితే ఉన్నత విద్యా విషయంలో కూడా అది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ లాంటిది, అంటే ఏదైనా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ లాంటి వాటికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా అలాంటి సబ్జెక్ట్స్ మీద మీకు ఇంట్రెస్ట్తో దూర ప్రయాణాలు చేయడానికి కానీ, దూర విద్యా విధానం ద్వారా అలాంటి విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు లాంటి వాటి కానీ, అంటే ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ లాంటి వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు.